హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. బియ్యం ఆలుగడ్డతో బజ్జీలు అయితే సింపుల్గా అయితే చూపిస్తున్నాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎంత బాగుంటాయో. టేస్ట్ అయితే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాం. నేనైతే 3 ఆలుగడ్డలు తీసుకున్నా, చిన్న సైజువి. తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, వెల్లిపాయలు ఇవి 3 వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత దీంట్లో కొన్ని వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కొన్ని వేసుకోవాలి, పేస్ట్ లాగా వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. ఇలా మంచిగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పేస్ట్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దీన్ని పక్కకు పెట్టుకొని మనము 2 గంటలు నానబెట్టుకోవాలి. బియ్యం అయితే నానబెట్టిన బియ్యంని వీటిని కూడా మంచిగా పేస్ట్ లాగా పట్టుకోవాలి. కొన్ని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఎక్కువ వేసుకోకుండా కొంచెం దోశపిండి కన్నా ఇంకొంచెం టైట్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మిక్సీ పట్టుకుందాం. దీన్ని కూడా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫస్ట్ మనం ఆలుగడ్డ మిక్సీ పట్టుకున్నాం కదా, ఇలా కలుపుకోవాలి. దీంట్లో కొంచెం తినే సోడా, వంట సోడా ఉంటుంది కదా, కొంచెం వేసుకోవాలి. మనం ఉప్పు ఆల్రెడీ వేసినాం కాబట్టి ఇప్పుడు సరిపోయిందా లేదా అని చూసుకొని, సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం వేసుకోవాలి. పిండి అనేది ఇలా బజ్జీ పిండిలాగా ఉండాలి. దీన్ని ఒక 5 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా వేసుకోవాలి. మీకు చేతితోటి వేయరాకుంటే స్పూన్ తోటి కూడా వేసుకోవచ్చు. మనకి ఎంత సైజులో కావాలంటే అంత సైజులో వేసుకోవాలి. నేనైతే చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుంటున్నాను. ఇలా ఈవినింగ్ స్నాక్స్గా పిల్లలకి ఎంతో టేస్టీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. స్టవ్ మాత్రం మీడియం ఫ్లేమ్లో ఉండాలి, ఎందుకంటే ఇవి తొందరగా ఫ్రై అవుతాయి. ఇలా 2 వైపులా అటు ఇటు ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఇవి తొందరనే కాలుతాయి, ఎక్కువ టైం పట్టదు వీటికి, అందుకనే చూసుకుంటూ కాల్చుకోవాలి. చూసారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని తీసేసుకుందాం. తర్వాత మళ్ళీ ఇంకొక స్టెప్ అయితే వేసుకుందాం. ఇలా చిన్న చిన్నగా స్పూన్ తోటి కూడా ఈజీగా వేసుకోవచ్చు. ఇవి కూడా కాలిపోయినాయి, తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. చూసారు కదా ఎంత క్రిస్పీగా వస్తాయో. ఇట్లా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి.